హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో రిలీజ్ అవుతున్న ఏపీఎస్సి నోటిఫికేషన్ కి అప్లై చేయాలన్నా లేదా ఆ జాబ్స్ కి సంబంధించిన ఇండివిడ్యువల్ హాల్ టికెట్స్ కానీ రిజల్ట్ కానీ చెక్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లో మనకు ఓటీపీఆర్ అనేది మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఓటీపీఆర్ అంటే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అన్నమాట. చాలా మంది మేము ఏపీఎస్సి కి సంబంధించిన వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెట్ వాళ్ళు అప్లై చేశారు, కానీ ఆ ఓటీపీఆర్ అనేది మేము మర్చిపోయాము, మాకు అది గుర్తులేదు, మా మెయిల్ ఐడి డిలీట్ అయిపోయింది, మా మెసేజెస్ కూడా డిలీట్ అయిపోయాయి, దాన్ని తిరిగి ఏ విధంగా పొందాలి అని చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన పంచాయత్ సెక్రటరీ దానికి సంబంధించి హాల్ టికెట్లను ఓటీపీఆర్ లేకుండా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకంటే మాకు ఓటీపీఆర్ అనేది గుర్తు లేదు, అది మా దగ్గర లేదు ప్రెసెంట్ అని చాలా మంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఏపీఎస్సి జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మనము దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఏ జాబ్ కి అప్లై చేయాలన్నా, ఏ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా వాళ్ళు ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ డైరెక్ట్ గా మీరు ఆ లింక్స్ మీద క్లిక్ చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఈ లాగిన్ పేజ్ కి తీసుకొని రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఓటీపీఆర్ రికవర్ చేయడానికి టూ టైప్స్ ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. ముందుగా ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యూజర్ లాగిన్ అని చెప్పేసి యూజర్ ఐడి, పాస్వర్డ్, అలానే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి అని అడగడం జరుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి అంటే మనకు ఓటీపీఆర్ ఐడి ఫ్రెండ్స్, అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ యొక్క ఐడి లేదా రెఫరెన్స్ ఐడి అని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఫైనల్ గా అప్లికేషన్ ప్రింట్ అనేది తీసుకుంటాం కదా, ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దాంట్లో వాళ్ళు రెఫరెన్స్ ఐడి అని కూడా దీన్ని వాళ్ళు మెన్షన్ అనేది చేయడం జరుగుతుంది. బాటమ్ రైట్ కార్నర్ లో రికవర్ ఓటీపీఆర్ అని క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. రికవర్ యువర్ లాస్ట్ ఓటీపీఆర్ ఐడి అని చెప్పేసి ఇక్కడ మనము ఏ డీటెయిల్స్ ఇవ్వాలంటే ఓటీపీఆర్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఫ్రెష్ లేదా స్టూడెంట్స్, అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ లో జాబ్స్ చేస్తూ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ కోసం ఎవరైతే దీన్ని క్రియేట్ చేశారో వాళ్ళు డిపార్ట్మెంటల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఈ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఎంటర్ చేసింటారు కాబట్టి డైరెక్ట్ గా మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మీ బర్త్ డిస్ట్రిక్ట్ అంటే మీరు పుట్టిన జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. ఇక్కడ మీకు ఓటీపీఆర్ టైప్ అలానే డేట్ ఆఫ్ బర్త్, బర్త్ డిస్ట్రిక్ట్ అనేది మ్యాండేటరీ అన్నమాట. ఈ మూడు డీటెయిల్స్, రిమైనింగ్ నేమ్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అనేది ఆప్షనల్ అన్నమాట. ఇక్కడ మీరు రెడ్ కలర్ స్టార్ మార్క్ గుర్తులు ఉన్నాయి కదా, దీన్ని బట్టి దీన్ని క్లియర్ గా చెప్పొచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. మీరు ఇచ్చిన డీటెయిల్స్ కి రిలేటెడ్ గా ఇక్కడ నుంచి మీరు మీ నేమ్, మీ జెండర్, మీ ఈమెయిల్ ఐడిని బట్టి మీ యొక్క ఓటీపీఆర్ అనేది డైరెక్ట్ గా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయినా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ 24 కౌంట్ అనేది ఉంది, కానీ ఈ వెబ్ పేజ్ డిజైనింగ్ అనేది వాళ్ళు సరిగా డిజైన్ చేయలేదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ కిందకి స్క్రోల్ బటన్ అనేది రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ వరకే ఎండింగ్ అనేది ఉందన్నమాట. ఒకవేళ ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు అలానే నేమ్ అనేది ఎంటర్ చేసి చూద్దాం. మన మొబైల్ నంబరు యూనిక్ గా ఉంటుంది కాబట్టి సెర్చ్ చేసిన వెంటనే కేవలం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఒక్క రిజల్ట్ మాత్రమే వచ్చింది, ఇక్కడ కౌంట్ నంబర్ 1 అని. ఇక్కడ మీ నేమ్, మీ జెండర్, మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, ఈ మూడు డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ స్టేటస్ అంటే కన్ఫర్మేషన్ అయిపోయిందా మీ అప్లికేషన్ లేదా ఇంకా పెండింగ్ లో ఉందా అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ మీవే అని కరెక్ట్ గా నిర్ధారించుకున్నట్లయితే ఇది మీ ఓటీపీఆర్ అన్నమాట. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద కాకుండా డైరెక్ట్ గా మీరు 5th ఆప్షన్ చూడొచ్చు ఫ్రెండ్స్, టాప్ లోనే రికవర్ ఓటీపీఆర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇంతకు ముందు ప్రీవియస్ గా రికవర్ ఓటీపీఆర్ అని క్వశ్చన్ మార్క్ ఉంది బాటమ్ రైట్ కార్నర్ లో అని అక్కడ క్లిక్ చేసి వచ్చాం కదా ఏ పేజ్ కి అయితే, సేమ్ పేజ్ కే రీడైరెక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సిమిలర్ గా డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ మీరు
సెర్చ్ చేసి మీ ఓటీపీఆర్ అనేది రికవర్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా యూజర్ లాగిన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూజర్ ఐడి లేదా ఓటీపీఆర్ ఐడి లేదా రెఫరెన్స్ ఐడి అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే దీనికి ఇచ్చింటారో దానికి SMS రూపంలో ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు ఫర్దర్ గా మీ పాస్వర్డ్ అనేది న్యూ పాస్వర్డ్ అయినా కానీ లేదా పాస్వర్డ్ రికవర్ అయినా కానీ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.